రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీడ్ కార్పొరేషన్లో అవినీతిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులు తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. కేశవులు స్థానంలో కోఆపరేటివ్ రిజిస్టర్ హరితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇక కార్పొరేషన్ ఎండీ కేశవులు గ్రౌట్ ఫామ్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ₹1 కోటి గోల్మాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. విత్తనాల నాణ్యతను ధృవీకరించే సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలోనూ అన్ని అవకతవకలే ఉన్నాయని పేర్కొన్నారు. 9 ఏళ్లుగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్ సైంటిస్టుగా, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెచ్ఓడిగా, సీడ్ కార్పొరేషన్ ఎండీగా కేశవులు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ 9 ఏళ్లలో ఎంతో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజేందర్ నగర్లోని జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలో విత్తనాల అభివృద్ధికి సంబంధించి గ్రోఅవుట్ ఫామ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారని, కానీ ఎలాంటి పనులు చేయలేదని అన్నారు. అంతేకాదు 2019 జూన్లో నిర్వహించిన 32వ ఇస్టా కాంగ్రెస్ సదస్సుకు సుమారుగా ₹10 కోట్ల రైతు బంధు నిధులు మళ్లించినట్లు ఫిర్యాదులు కేశవులపై ఆరోపణలున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. సీడ్ కార్పొరేషన్లో అవినీతిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులు తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. కేశవుల స్థానంలో కోఆపరేటివ్ రిజిస్టర్ హరితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క అవినీతిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన తక్షణమే స్పందించడమే కాకుండా అటు సీడ్ కార్పొరేషన్ ఎండీగా ఉంటున్నటువంటి కేశవులను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో కేశవుల స్థానంలో కోఆపరేటివ్ రిజిస్టర్గా ఉన్నటువంటి హరిత ఐఏఎస్ అధికారి అయినటువంటి హరితను ఈ యొక్క బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సీడ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి కేశవులను అయితే వెంటనే తొలగించాలని చెప్పేసి వ్యవసాయ శాఖ కార్యదర్శికి అయితే ఇటు ఆదేశాలు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇవ్వడం జరిగింది. సీడ్ కార్పొరేషన్లో చేయని పనిని కూడా చేసినట్టు చూపించి అనేక మోసాలకు పాల్పడ్డటువంటి, అవినీతికి పాల్పడ్డటువంటి కేశవుల పైన ఆ చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు యొక్క చర్యలకైతే ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఏం జరిగిందని దానిపైన విచారణ కూడా చేసేటువంటి పనిలో పడ్డది. ఇప్పటికైతే ఇటు వెంటనే సమాచారం అందడంతో దీనిపైన చర్యలకు పూనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే తక్షణమే అతన్ని అయితే బాధ్యతలను అయితే తొలగించడం జరిగింది. గత 9 ఏళ్ళలో కూడా ఈ కేశవులు అనేటువంటి వ్యక్తి ఇటు జయశంకర్ యూనివర్సిటీలో కూడా ఇటు ప్రొఫెసర్గా, అంటే ప్రిన్సిపల్ అసిస్టెంట్, అంటే సైంటిస్ట్గా, సీడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ హెచ్ఓడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇతను 9 ఏళ్ళలో అక్కడ పనిచేస్తున్న నేపథ్యంలోనే రికార్డు స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా, దేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనన్నటువంటి విదేశీ పర్యటనలు 28 సార్లు విదేశీ పర్యటనలు కూడా చేయడం జరిగింది. రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అక్కడ యూనివర్సిటీలో విత్తనాభివృద్ధికి సంబంధించినటువంటి, విత్తనాలను డెవలప్ చేయాల్సినటువంటి, నాణ్యతను పరిశీలించాల్సినటువంటి ఈ యొక్క విత్తన అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి దీనిపైన ఏదైతే గ్రోఅవుట్ ఫామ్ ఉందో గ్రోఅవుట్ ఫామ్ కొరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు ఇస్తాయి. ఈ ఇద్దరిచ్చినటువంటి మొత్తం ₹1 కోటి కూడా మొత్తం తీసుకొని ఆ యొక్క సంస్థ అక్కడ నెలకొల్పకుండానే, రాజేంద్ర నగర్లో ఈ గ్రోఅవుట్ ఫామ్ లేకుండానే అక్కడ ఈ యొక్క ₹1 కోటి కూడా ఆంపాటు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా స్పందిస్తూ ఉన్నది. అక్కడ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క గ్రోఅవుట్ ఫామ్ పెట్టకుండానే అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అక్కడ ముళ్ళ కంచెలు లేదా గేట్లు ఖాళీ స్థలం మాత్రమే కనపడతా ఉంది. కానీ అక్కడ గ్రోఅవుట్ ఫామ్ లేకపోవడం అనేది అసలు ఈ పెద్ద భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తూ ఉంది. గతంలో హైదరాబాద్లో 2019లో ఇన్స్టా కాంగ్రెస్ సదస్సు జరిగింది. దీనికి
75 దేశాల నుండి 451 మంది ప్రతినిధులు కూడా రావడం జరిగింది. దీనికోసం భారీగా ఖర్చులు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు 10 కోట్ల వరకు కూడా దీనికి ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో ఒక ప్రముఖ హోటల్లో ఇటు భోజనాలకు సంబంధించి ఒక 70 కోట్ల రూపాయలను లెక్కలు చూపించినటువంటి పరిస్థితి. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాల పేరు మీద భారీ అవినీతి చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ యొక్క నిధులను మొత్తం కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను ఈ యొక్క ఇన్స్టా కాంగ్రెస్ సదస్సుకు వాడినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క ధృవీకరణ సంస్థకు సంబంధించినటువంటి మొత్తం ఆడిట్ను కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఒప్పచెప్పడంతో అసలు ఈ యొక్క ఆడిట్ కూడా సక్రమంగా జరగలేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మొత్తం కూడా దాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు సిబ్బంది కూడా, అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా అక్కడ పనిచేయకుండానే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగస్తుల దగ్గర అక్కడ వాళ్ళ వ్యక్తిగత పనులు చేస్తూ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫైళ్ళ మీద సంతకాలు చేస్తూ రెన్యువల్ కొనసాగించుకుంటున్నారు. అదేవిధంగా జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ యొక్క గ్రో ఫామ్ సంబంధించినటువంటి అంశంలో ఇటు కేశవులు అయితే భారీ అవినీతికి పాల్పడ్డట్టు తెలుస్తూ ఉంది. 2022 అక్టోబర్లో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలో కూడా కేశవులు స్వస్థలం ఎక్కడన్నటువంటి ప్రశ్న కూడా రావడం అయితే మనం ఇక్కడ గమనీయం. ఎందుకంటే ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కేశవులు యొక్క 9 ఏళ్ల ప్రస్తావనలో తన యొక్క ఇటు అంటే అక్కడ జయశంకర్ యూనివర్సిటీలో అక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ నుండే తన యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న నేపథ్యంలో తన యొక్క ప్రస్థానం విదేశీ పర్యటనలే కాకుండా తన సంస్థకు సంబంధించిన డబ్బులతోటి ఐఫోన్లు కొనడమే కాకుండా లేకపోతే సంస్థకు సంబంధించినటువంటి డబ్బులను వివిధ అంటే కార్యక్రమాలకు ఉపయోగించడమే కాకుండా అక్కడ బిల్డింగ్లను కూడా వాటిని కట్టినట్టు చూపించి నిధులు కూడా సేకరించినటువంటి పరిస్థితితో అతను ఏ స్థాయిలోకి వెళ్ళాడో చూడొచ్చు. ఒక గ్రూప్ 1 పరీక్షలో కూడా అతని పైన ప్రశ్న అడిగారంటే అతను ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదో మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఇటు ఈ యొక్క కేశవులను అయితే వెంటనే తక్షణమే బాధ్యతల నుండి అయితే తప్పించడం జరిగింది. దానికి సంబంధించి తుమ్మల నాగేశ్వర్ అయితే దీనిపైన మంత్రి సీరియస్గా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ కేశవుల వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే ఈ గ్రోట్ ఫార్మ్ సంబంధించి సీడ్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉన్నది. రాజశేఖర్, రాంబాబు, అంటే నకిలీ సర్టిఫికేట్లు అంటే విత్తనాలు ధృవీకరించే నాణ్యతకు సంబంధించి సర్టిఫికేట్లు అథారిటీలో కూడా అవకతవకలు జరిగినట్లు ఆయన కొన్ని సంస్థలకి నాణ్యతకు సంబంధించి నకిలీ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది పెద్దల పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తుంటే కొంతమంది నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎస్ రాజశేఖర్, విత్తనాల నాణ్యతను ధృవీకరించేటువంటి సీడ్ సర్టిఫికేట్ అథారిటీలోను కూడా అన్ని అవకతవకలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అతను గత 9 ఏళ్ల కాలం నుంచి చేస్తున్నటువంటి ఎప్పుడైతే ఎండీగా ఉన్నారో ఆ యొక్క కార్పొరేషన్కు సీడ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారో అప్పటి నుండి తన యాక్టివిటీస్ మొత్తం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. దానిపైన విచారణ చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే సీఎంఓ దృష్టికి ఇటు అగ్రికల్చర్ కార్యాలయం దృష్టికి వచ్చినటువంటి ఈ యొక్క సమాచారం మేరకు వెంటనే అతన్ని తొలగిస్తే ఒక చర్యలకు పూనుకుంది. సంబంధిత అంటే ఇప్పుడు అతని స్థానంలో హరిత ఐఏఎస్ అధికారిని కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దీనిపైన మొత్తం వ్యవహారం పైన కేశవులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక మొత్తం విచారణ చేపట్టేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది. రాజశేఖర్, అప్డేట్స్ రాంబాబు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.